సో ఈ కపుల్స్కి నేను క్రేజీ గేమ్ అయితే పెట్టబోతున్నా. అండ్ ఈ క్రేజీ గేమ్ అసలు ఎలా ఉంటుంది, కొట్లాడతారా ఏంది, అంత క్రేజీ ఉండబోతుంది. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇప్పుడు ఆ గ్యాంగ్ అయితే వెళ్దాం. లెట్ మీ ఇన్వైట్ టీమ్ పబ్లిక్ కపుల్స్. దమ్ములు నా బాసుగా నేనేరా అయ్యాడేం సింగిల్ వస్తుడు. నేనే నంబర్ 1 ఎర్రి పప్పా కానీ మీకు సర్ప్రైజ్ చెప్పాలా, మౌని వచ్చింది. రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాతమ్మ. నీ కప్పుల్ ఏది? వేర్ ఇస్ యువర్ కపుల్? సింగిల్ కింగ్ లవ్ సింగిల్ కింగ్ లవ్. సో ఈ గేమ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆన్ ద స్పాట్ 20,000 క్యాష్ ప్రైజ్ ఇస్తారు. గేమ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? సింపుల్ చెప్తా. అమ్ముని పైకి ఎత్తుకోరా, ఇట్లా 2 కాళ్ళ మధ్య నుంచి ఎత్తుకోవాలి. 12 minutes లా ఎవరు బెలూన్ లాస్ట్ వరకు ఉంటుందో దే ఆర్ ద విన్నర్స్. రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు రిజన్ బాయ్ అంటారు. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద గేమ్. కమ్ ఆన్, ఆర్ యు రెడీ? కత్తిరి కత్తిరి మోటు కత్తిరి పట్టుకుంటే ఆసుపత్రి రే. వాడు అదే అది ఒక నన్నే కొట్టడానికి వస్తావరా, సో గైస్ ఇది డ్రా అయింది. నిజంగా ఇప్పుడు ఎవరైతే లైక్ త్రీ కపుల్స్ లాస్ట్ వరకు నించున్నారో వాళ్ళతో మ్యాచ్ పెట్టాలా లేకపోతే అందరు కపుల్స్ కి పెట్టాలా? మీరందరికి పెడితే అది మోసమే అవుతుంది. మేము లాస్ట్ వరకు ఎత్తుకున్నాం, దింపలేదు కాబట్టి మా ముగ్గురికి రావాలి, వాళ్ళు దింపేసారు. ఎవరి దగ్గర బయలు? సో వాట్స్ అప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రాజా ఆఫీషియల్. ఐమ్ బ్యాక్ విత్ క్రేజీ వీడియో. సో బేసికల్గా ఈరోజు వీడియో ఏంటంటే, ఫస్ట్ నేను ఎక్కడున్నా ఏంటో చూడండి. సో బేసిక్గా నేను ఈరోజు మా టీమ్ పబ్లిక్ కోసం గ్రౌండ్ అయితే బుక్ చేసిన. దిస్ ఈజ్ ద గ్రౌండ్. సో ఇంత పెద్ద గ్రౌండ్ నేను ఎందుకు బుక్ చేశానంటే గాయస్, ఈరోజు లైక్ టీమ్ పబ్లిక్లో ఉన్న మా కపుల్స్, చాలామంది ఎక్కువ అయిపోయారు ఈ మధ్య కపుల్స్. సో ఈ కపుల్స్కి నేను క్రేజీ గేమ్ అయితే పెట్టబోతున్నా. అండ్ ఈ క్రేజీ గేమ్ అసలు ఎలా ఉంటుంది, కొట్లాడతారా ఏంది, అంత క్రేజీ ఉండబోతుంది. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సో ఒకవేళ ఈ క్రేజీ గేమ్లో గెలిస్తే వాళ్ళకి ఒక క్యాష్ ప్రైజ్ అవుతుంది. అది ఎప్పుడు చెప్తానంటే అందరిని పిలిచాక. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు అయితే చూడాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మా టీమ్ పబ్లిక్లో దిస్ ఇస్ ద ఫస్ట్ గేమ్ షో వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ అవుతుంది. సో యూ షుడ్ వాచ్ అండ్ ఎంజాయ్ గాయ్స్. సో పిలిచేద్దామా మన కపుల్స్ అందరినీ? మొత్తం దండుపాలెం ఇట్లా వస్తుంది, గ్యాంగ్ అంటే ఇంత పెద్ద గ్యాంగ్ వస్తుంది. సో ఇప్పుడు ఆ గ్యాంగ్ అయితే వెళ్దాం. లెట్ మీ ఇన్వైట్ టీమ్ పబ్లిక్ కపుల్స్. దమ్ములు నా బాసుగా నేనేరా అయ్యాడేం సింగిల్ వస్తుడు. నేనే నంబర్ 1 ఎర్రి పప్పా కపుల్స్ ఇక ఏ పిల్ల రాలే, నువ్వు ఇట్రా ఆడుండే మొత్తం కొట్టుకుంటున్నావు. ఇష్యూలు అవుతున్నాయి. ఏం ఇష్యూలు? వెళ్ళిపోయింది సడన్గా. యాక్చువల్గా నేను 4 కపుల్స్ అని చెప్పిన, మరి వీడు సింగిల్ ఉన్నాడు. లేకపోతే అసలు అసలు ఎంజాయ్ రాదు. కానీ మీకు సర్ప్రైజ్ చెప్పాలా, మౌని వచ్చింది. బాపిల్ రాదు, నేను నేను గేమ్ కోసం పిలిపించిన. ఆమె చాలా కోపం ఉంది రాజంగాడి మీద, కాకపోతే నాకు సంబంధం లేదు,
నేను ఆ గేమ్ కోసం పిలిచిన గేమ్ ఆడితే గేమ్ వెళ్ళిపోతుంది దాని తర్వాత మీరు ఏం చేస్తారు నాకు తెలియదురా మీరు కొట్లాడుతారు అన్నమే ప్రేమ మళ్ళా అంతే సో మేడం చిలక ఏడును వేసుకో బీజం వేసుకో రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాతమ్మ ఇట్రా ఇట్రా ఆడగారు కప్పులు ఇట్టుకున్నాడు అన్న నేను నువ్వు పిలిచావు నీ మీద ప్రేమతో ఏ ఇగో ఇవన్నీ డ్రామాలు చేయొద్దు గేమ్ ఆడా bro. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసుకొని పిలుచుకో ఏ ఇట్రా వాడు ముట్టుకోడు ముట్టుకోడాడు ముట్టుకోడు ఇట్రా ముట్టుకోడు బాయ్ జాన్దోజీ కపుల్ ముట్టుకోడు బిగినర్ లిమిట్స్ డోంట్ కమ్ ఓ పీపుల్ అదే ఫ్యామిలీ ఎంత ఫ్యామిలీ అయినా వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ వి షుడ్ బి వెరీ వెరీ పర్సనల్ నీ కప్పులు ఏది వేర్ ఇస్ యువర్ కప్పుల్ సింగిల్ కింగ్ లవ్ అయ్యో పాపం చూడే పాప సింగిల్ కింగ్ రష్యాలో ఉంది మంచి పేరు నాకు ఎవ్వరు వద్దు ఒకటే రెండా పేర్లు ఎప్పుడు మీరు మీ పంచ నాకు ముద్దు మీ గొడవలు ఇవన్నీ చూసినప్పుడు నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు లైట్ తీసుకో కానీ సో ఇప్పుడు థింగ్ ఏంటంటే ఒక గేమ్ ప్లే పెడుతున్నా సో ఈ గేమ్ లో ఎవరు గెలిస్తే అలా ఆన్ ద స్పాట్ 20,000 క్యాష్ ప్రైజ్ ఇస్తున్నా గేమ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా సింపుల్ చెప్తా అమ్ముని పైకి ఎత్తుకోరా ఇట్లా రెండు కాళ్ళ మధ్య నుంచి ఎత్తుకోవాలి యా సో ఇలా కపుల్స్ అందరూ కింద అబ్బాయి పైన అమ్మాయి ఉండాలి సో మీరు ఇన్క ఇట్లా తిరిగిరా మీ ఈ పినకాల బెలూన్స్ పెడతా సో రెడ్ కలర్ బెలూన్స్ అని ఏ బెలూన్స్ అయినా పెడతాను సో ఈ బెలూన్స్ ఎవరు లాస్ట్ వరకు కాపాడుకుంటారో వాళ్ళు విన్నర్స్ సో ఫస్ట్ నేను చెప్పేది ఉండ్రి సో ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి చూసిన ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో మీరు ఆ బెలూన్స్ పగలగొట్టచ్చు ఏమైనా చేయొచ్చు దేర్ ఆర్ నో రూల్స్ పగలగొట్టడానికి మీరు ఏమైనా చేయొచ్చు బట్ ఓన్లీ చేతులతోనే మీరు ఏమైనా వస్తువులు తీసుకొని పగలగొడతానే కాదని పని ఓన్లీ చేతులతోనే పగలగొట్టాలి అది కూడా కేర్ఫుల్గా పగలగొట్టాలి ఎక్కువగా ఏం దెబ్బలు ఏం తగిలించుకోగా ఈ బాడీ సిలిండర్ ఎత్తిన బాడీ అండ్ ఇంకోటి చెప్తా ఇప్పుడు సపోజ్ మీ బెలూన్ పగిలిపోయింది సో మీరేం చేస్తారంటే అవతల ఇప్పుడు నా 2 బెలూన్స్ పగిలిపోయినాయి సపోజ్ సో అవతల బెలూన్ ఉంది మీరు వాళ్ళ బెలూన్ లాక్కు మీ దగ్గర పెట్టుకోవచ్చు లాక్కుంటారు పగిలిపోతే అది ఇప్పుడు మీ బెలూన్స్ పగిలిపోయినా మీరు బయటకు రావాల్సిన అవసరం లేదు మీరు ఈ పిన్కాల పెడతా రెండు పెడతా ఒకటి ఆడ పెడతా సో ఈ బెలూన్స్ లాస్ట్ వరకు కాపాడుకోవాలి ఒకవేళ నీ బెలూన్స్ పగిలిపోయినాయి నువ్వేం చేయాలి అప్పుడు బెలూన్స్ ఉన్నాయి నువ్వు వాళ్ళ బెలూన్స్ లాక్కొని దగ్గర పెట్టుకోవచ్చు అన్న నా దమ్మంతా పెట్టుకొని దాచి పెట్టుకోవచ్చు సో ఎగ్జాక్ట్ 12 minutes కౌంట్ డౌన్ అయితే ఉంటుంది 12 minutes లా ఎవరు బెలూన్ లాస్ట్ వరకు ఉంటుందో దే ఆర్ ద విన్నర్స్ రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాక ఒకవేళ 2-3 బెలూన్స్ ఉంటే ఏం చేయాలి అప్పుడు మళ్ళీ 5 minutes పెట్టు ఒక్క బెలూన్ బతుకున్నా ఫైనల్ అన్న లేదు అప్పుడు అది డ్రా చేసి ఇంకొక గేమ్ పెడతా ఈ గేమ్ కాదు కొత్తగా సరదాగా సో గైస్ అన్ని బెలూన్లు అర్థమవుతుంది కదా ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ ద గేమ్ సో బేసికల్ గా మీరు నలుగురు ఉన్నారు కదా మీకోసం ఇంకొక యాడ్ చేస్తున్నా లెట్ మీ ఇన్వైట్ రిజన్ బాయ్ అంటారు రూల్స్ తెలుసు కదా ఇంకోటి యో ఈ లైన్ ఆడదు ఇటు రాకూడదు ఇక మీరు ఇటు సైడ్ ఆడాలి ఓకేనా ఎవరి చేతిలో బెలూన్స్ ఉండవు లాస్ట్ వరకు వాళ్ళు ఓడిపోయినట్టు బెలూన్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు గెలిచాడు గేమ్ స్టార్ట్ చేద్దామా అది ఒక నన్నే కొట్టడానికి వస్తావరా ఒకని టేబుల్ తీసుకురా అది అది మన బెలూన్ లాక్కోవచ్చు లాక్కో
బయట వాడు గుంజుకోవచ్చు గుంజుకో గుంజుకో ఎవరు గుంజుకో 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 గుంజుకోవచ్చు గుంజుకోవచ్చు అరే మంచిదిరా లే గుంజుకోవచ్చు గుంజుకోవచ్చు లే దింపేస్తాడు నాకేం చెప్పదు మీరు దిగిపోయారు కాలే అంతే సరే ఆడుర్రి గుంజుకో గుంజుకోవచ్చు మీరు ఆడవున్నారు బయట పడి ఎగ్జిట్ పట్టుకోవచ్చు ఏమైనా చేయొచ్చు అది పడుకో అరే రావాలి పడద్దు అమ్మాయి పడద్దు అమ్మాయి పడద్దు మీరు అందరూ వచ్చిన బయటికి పోండి ఫ్రేమ్లో ఉండద్దు బయటికి పోండి డ్రా మ్యాచ్ డ్రా ఎవరి దగ్గర బయలు అరే అది తీరా ఫ్రేమ్ కింద పడితే అవుతాను డ్రా మ్యాచ్ బెలూన్స్ అవి బెలూన్స్ బేసిక్గా విను 12 minutes టైం అని చెప్పా ఆ టైం లోపు బెలూన్స్ ఉండాలి మీ దగ్గర మీరు అవును ఎవరు వస్తే డిఫెండ్ చేయాలి మీరు అదే గేమ్ మరి అయిపోయింది గేమ్ ఏంటి ఇంటావా 12 minutes టైం ఉంది ఈ టైం లోపు మీరు బెలూన్స్ దగ్గర పెట్టుకొని జాగ్రత్త పడాలి ఎవరైనా వచ్చినా డిఫెండ్ చేయాలి అప్పుడే గేమ్ రావానికి రిజ్వాన్కి రాజానికి ఇంకో గేమ్ పెట్టాలి దింపేసిర్రు అవాజ్ రావద్దు ఒక్క నిమిషం నేను చెప్పేది ఇదంతా వద్దు మీకు 12 minutes టైం ఇచ్చిన ఈ 12 minutes లో బెలూన్స్ ఉంచుకోవాలి సో ఎవ్వరు ఉంచుకోవాలి అది డ్రా మ్యాచ్ సో నేనేమంటున్నా ఇప్పుడు వీడేమంటారు ముగ్గురు కబుల్స్కే పెట్టాలంటారు సరే అదే పాయింట్ కదా ఒకవేళ కపుల్స్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ అందరూ ఆడాలని కామెంట్ చేసి అందరం ఆడదాం వాళ్ళకి ఇచ్చేద్దాం ఇది నేను కాదు వాళ్ళు పెట్టండి అందరు దొంగ సో గైస్ ఇది డ్రా అయింది నిజంగా ఇప్పుడు ఎవరైతే లైక్ త్రీ కపుల్స్ లాస్ట్ వరకు నించున్నారో వాళ్ళతో మ్యాచ్ పెట్టాలా లేకపోతే అందరు కపుల్స్ కి పెట్టాలా మీరందరు పెడితే అది మోసమే అవుతుంది మేము లాస్ట్ వరకు ఎత్తుకున్నాం దింపలేదు కాబట్టి మా ముగ్గురికి రావాలి వాళ్ళు దింపేసిర్రు ముగ్గురికి రావాలి దింపేసినారు కింద ఎంటర్టైన్మెంట్ కావాలంటే అందరూ ఆడాలి సో గైస్ కామెంట్ సెక్షన్ లో క్లియర్ కావాలంటే కామెంట్ చేయండి అందరు క్లారిటీ వినండి సో గైస్ మన సబ్స్క్రైబర్స్ మీకు చెప్తున్నా మన ఫ్యామిలీ మెంబర్స్కి సో మనోళ్ళు లాస్ట్ 12 minutes వరకు అయితే ఉండలేదు బెలూన్స్ ఎవరి దగ్గర లేదు డ్రా మ్యాచ్ సో బేసిక్గా లాస్ట్ 3 కపుల్స్ ఎవరైతే పైన ఉన్నారో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని పట్టుకొని సో వాళ్ళని నెక్స్ట్ గేమ్లో ఆడిపిద్దాం అనుకుంటారు సో వీడు టిల్లుగాడు వీళ్ళందరూ మేము ఓడిపోయామంటారు వీళ్ళకి కూడా మళ్ళీ మ్యాచ్ పెట్టాలా వద్దా అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టుర్రి ఓన్లీ 3 కపుల్స్కి పెట్టాలా 5 కపుల్స్కి పెట్టాలా ఇది మీకు ఇస్తున్నాం సో మంచిగా క్లియర్గా మీరు ఒక కామెంట్ సెక్షన్లో క్లారిటీ చెప్పండి మేము డెఫినెట్లీ మళ్ళీ గేమ్ పెడతాం ఈసారి గట్టిగా ఆడతారా
Until then, keep smiling. Take care. Bye.